వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 60 ఆఫ్టర్ మీటింగ్ ఇన్ ఫార్మ్ హౌస్. ఏమిటి అభి, వచ్చినప్పటి నుండి అంత సీరియస్ గా ఏదో ఆలోచిస్తున్నావు? ఏమైంది అలా ఉన్నావు? ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు అని ఇంకా నువ్వు బాధపడుతూ తనని బాధ పెడుతున్నావా? పాస్ట్ ఈజ్ పాస్ట్ బావా. జరిగిన దాన్ని మనం ఎలాగూ మార్చలేము. అందుకని జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేసి లైఫ్ లో ముందుకు వెళ్ళు. ఎలా జరిగినా నీకు పెళ్ళైతే అయిపోయింది. తను ఇప్పుడు నీ భార్య కదా, అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండరా అన్నాడు పృథ్వీ. ఇప్పుడు వాడు చేస్తుంది అదే, తన భార్యతో తను సంతోషంగానే ఉన్నాడు అని చెప్పాడు సంతోష్. అవునా, అయితే ఇంకా అంత హ్యాపీయే కదా, మరి ఇంకా ఎందుకు అలా డల్ గా ఉన్నావు అని అడిగాడు పృథ్వీ. నిజమే పృథ్వీ, నువ్వు అన్నట్టు జరిగిపోయిన దాన్ని ఏమీ మార్చలేము. అందుకనే కదా జరగబోయేదాన్ని మార్చాలి అని అనుకుంటున్నాను. నాకు తగ్గట్టు అనుకూలంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నాను. నేను డైరెక్ట్ గా పాయింట్ కు వచ్చేస్తాను. నాకు వాడు ఎవడో శుక్లాభాయ్ అట, వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అన్నాడు అభి. పృథ్వీ కూర్చున్నవాడు అలా ఆగి ఒక్కసారిగా పైకి లేచి షాక్ గా, వాట్ బావా, వాట్ ఆర్ యూ టాకింగ్? శుక్లాభాయ్ గురించి నీకెలా తెలుసు? వాడొక మాఫియా డాన్. వాడి కోసం 5 స్టేట్స్ పోలీసులు గాలిస్తూ ఉన్నారు. అసలు ఇంతవరకు వాడు ఎలా ఉంటాడు అని చూసిన వాడే లేడు. ఎవ్వరికీ తెలియని చీకటి సామ్రాజ్యాన్ని శాసిస్తూ ఉన్న క్రూయల్ వాడు. ఆడపిల్లల్ని ఆట బొమ్మల్లా అమ్మేస్తాడు. ఉమెన్ ట్రాఫికింగ్ అనేది వాడి మెయిన్ బిజినెస్. వాడి కోసం వీళ్ళని ఎంతో మంది పోలీసులను ఎటువంటి ఎవిడెన్సెస్ లేకుండా చంపేశాడు. అలాంటి వాడితో నీకేం పనిరా అని అడిగాడు పృథ్వీ. ఉన్నది, వాడితో నాకేం పని ఉన్నది? మా ఇద్దరికి తేల్చుకోవలసిన లెక్కలు చాలా ఉన్నాయి. వాడిని నా చేతితోనే చంపాలి. ముందు నువ్వు నాకు హెల్ప్ చేస్తావా చేయవా చెప్పు అన్నాడు అభి. తప్పకుండా చేస్తాను బావా, కానీ నువ్వు తెలిసి పద్మ వ్యూహంలోనికి వెళ్తూ ఉన్నావు. అసలు అంత అవసరం ఏవొచ్చింది? వాడితో నీకు గొడవేమిటి అని అడిగాడు పృథ్వీ. అభి తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ ఇస్తూ విషయం మొత్తం వివరంగా వివరించాడు. అదంతా చూసిన పృథ్వీ షాక్ గా, ఇంత చేశారా? అయినా ఆ శుక్లాభాయికి ఓ కొడుకు ఓ కూతురు ఉన్నారా? ఇట్స్ ఎ బిగ్ షాక్. ఇప్పటి వరకు మాకు తెలియదు. వీళ్ళు కూడా ఆ తండ్రికి తగ్గవాళ్ళలాగానే ఉన్నారు. అది అసలు ఆడదేనా అంత దారుణం చేసింది? నిజంగానే వాళ్లను ఊరికే వదలకూడదు అభి, అంతకన్నా దారుణంగా చంపాలి. అసలు నేను నువ్వు రమ్మని చెప్పినప్పుడు రాకపోవటానికి కారణం వీడే అభి. వీడి గురించి ఒక ఇంపార్టెంట్ క్లూ, దానికోసమే ఆగాను కానీ అన్నాడు పృథ్వీ. ఏమిటి ఆ క్లూ అని అడిగాడు అభి. అదే తెలియదు అభి. ఒకరోజు నాకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. తన పేరు తేజ్ అండ్ తను ఒక జర్నలిస్ట్ అని చెప్పి తన దగ్గర శుక్లాభాయికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయని, ఇంకా వాడు శుక్లాభాయిని చూశాను, నేను ఒకసారి తనని ఒంటరిగా కలిస్తే అన్ని చెప్తాను అన్నాడు. నేను తన కోసమే ఆగాను, కానీ తను నన్ను కలవలేదు. నేను ఎంత ట్రై చేసినా కూడా తన డీటెయిల్స్ ఏమీ తెలియలేదు. ఇంకా ఆ కాల్ ఫేక్ కాల్ అనుకుని వదిలేశాము అని చెప్పాడు పృథ్వీ. అభి పృథ్వీ చెప్తూ ఉన్నవి అన్ని వింటూ సడన్ గా ఆగి, పృథ్వీ, వాడి పేరేమిటి అన్నావు అని అడిగాడు. శుక్లాభాయ్ అని తెలుసు కదా బావా అని చెప్పాడు పృథ్వీ. ఆ కాల్ చేసిన వాడి పేరు అన్నాడు అభి. వాడి పేరు తేజ్ అనో ఏదో అన్నాడు, కానీ వాడి గురించి ఏమీ తెలియదు. అసలు ఆ పేరు గలవాడు ఉన్నాడో లేడో కూడా తెలియదు అన్నాడు పృథ్వీ. నో పృథ్వీ, ఉన్నాడు, తేజ్ ఉన్నాడు అని చెప్పాడు అభి. నీకెలా తెలుసు బావా అని పృథ్వీ అంటూ ఉండగానే అభి వీడియో ఓపెన్ చేసి వాళ్ళ వైపు తిప్పుతూ శ్రీతీష్ వీడియో. అందులో సాక్షి అభితో మాట్లాడుతూ మనోని కాపాడటం కోసం తన కొలీగ్ తేజ్ హెల్ప్ తో డూప్లికేట్ బాడీని అరేంజ్ చేయటం అని చెప్తూ ఉన్న వీడియోని చూపిస్తూ, నీకు ఫోన్ చేసిన వాడు తేజ్, జర్నలిస్ట్ అని చెప్పాడు. అండ్ ఈ వీడియోలో సాక్షి ఫ్రెండ్ తేజ్ అని చెప్పింది. ఇంకా వీళ్ళిద్దరూ కూడా కలిసి వర్క్ చేశారు. అంటే కన్ఫర్మ్ గా ఆ తేజ్ కూడా ఈ కేసు మీదే వర్క్ చేసి ఉంటాడు. అంటే 100% ఆ తేజ్, నీకు కాల్ చేసిన తేజ్ ఇద్దరు ఒక్కరే. మనం ఆ తేజ్ని ఫైండ్ అవుట్ చేస్తే ఆ శుక్లాభాయ్ గురించి తెలుస్తుంది అన్నాడు అభి. బట్ ఎలా అభి? అసలు మా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తే ఆ పేరు కానీ తన గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. అట్లీస్ట్ ఫోటో కూడా లేదు. ఇప్పుడు ఎలా తనని పట్టుకుంటాము అన్నాడు పృథ్వీ. తన గురించి ఏం డీటెయిల్స్ తెలియలేదు అంటే ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, కావాలని ఆ తేజ్ తన ఇన్ఫోని హైడ్ చేసుకుని ఉండాలి, లేదా ఇంకెవరైనా చేసి ఉండాలి. అవును, తేజ్ నీకు కాల్ చేసిన విషయం ఎవరికైనా చెప్పావా
అని అడిగాడు అభి. హా బావా, హయ్యర్ అథారిటీస్ కి ఇన్ఫార్మ్ చేశాం బావా అని చెప్పాడు పృథ్వీ. అయితే కన్ఫర్మ్ గా తేజ్నే కావాలి అని హైడ్ అయ్యాడు. మేబీ నువ్వు చెప్పిన విషయం వాళ్ళలోని ఎవరో లీక్ చేసి ఉండాలి. సో అందుకే తనకు తానే హైడ్ అయ్యాడు. ఒక్కసారి తనను పట్టుకుంటే మనకు తెలిసిపోతుంది అన్నాడు అభి. కానీ ఎలా బావా, మనకు వాడు ఎలా ఉంటాడో తెలియదు, కనీసం వాడి ఫోటో కూడా లేదు అన్నాడు సంతోష్. అభి ఆలోచిస్తూ వెంటనే తన ఫోన్ తీసుకుని విశాల్ కు కాల్ చేశాడు. హాయ్ అభి, ఏమిటి ఇప్పుడు కాల్ చేశావు? అంతా ఓకే కదా? మనోకి ఎలా ఉన్నది? ఈట్ షీ ఫైన్ అని అడిగాడు విశాల్. హా విశాల్, తను బాగానే ఉన్నది. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను నిన్ను ఒకసారి కలవచ్చా? నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేనే వచ్చి కలుస్తాను అన్నాడు అభి. అభి ఆంటీ సడన్ గా పానిక్ అయ్యి పడిపోయారు. నేను ఇంట్లోనే ఉన్నాను అని చెప్పాడు విశాల్. ఆంటీకి ఎలా ఉంది విశాల్ అని అడిగాడు అభి. హా, నథింగ్ టు వరీ, జస్ట్ బీపీ డౌన్ అయింది అంతే అని చెప్పాడు విశాల్. హా ఓకే విశాల్, నేను ఇంటికే వస్తాను అని కాల్ కట్ చేసి కారులో విశాల్ ఇంటికి వెళ్లారు. ఆంటీ ఎలా ఉంది అని అడిగాడు అభి. నాకు బాగానే ఉన్నది బాబు, వీళ్ళు చెప్తే వినరు. ఇంతకీ మను ఎలా ఉన్నది అని అడిగారు జానకి గారు. హా బాగానే ఉందాంటీ అన్నాడు అభి. ఒకసారి తనను తీసుకుని రాబాబు అన్నారు జానకి గారు. ఓకే ఆంటీ, వీలు తీసుకుని వస్తాను అని చెప్పాడు అభి. ఆంటీ మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి అభిని బయటకు తీసుకుని వెళ్ళి, ఏమిటి అభి కలవాలి అని అన్నావు అని అడిగాడు విశాల్. తను ఏసీపీ పృథ్వీరాజ్ అని పరిచయం చేశాడు అభి. హాయ్ ఏసీపీ సార్ అని కూర్చోవటానికి చైర్ చూపించి అభిని చూస్తూ ఎనీ సీరియస్ అని అడిగాడు విశాల్. అభి విషయం మొత్తం చెప్పి తన దగ్గర తేజ్ ఫొటోస్ ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. హా అభి, తేజ్ నాకు తెలుసు, నేను తనని కలిశాను. సాక్షి ఇంకా తేజ్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ లోనికి వెళ్లి ఆల్బమ్ తీసుకుని వచ్చి వాళ్లకు చూపిస్తూ తేజ్ ఇంకా సాక్షి కలిసి వర్క్ చేశారు. తేజ్ ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చేస్తాడు, అందుకనే మీకు తన డీటెయిల్స్ దొరకలేదు అంటూ సాక్షి ఇంకా తను కలిసి ఉన్న ఫోటో చూపించాడు విశాల్. సంతోష్ ఆ ఫోటోని చూస్తూ ఒక్కసారిగా వంశీ అని అరిచాడు. విశాల్, తను తేజ్ ఏమిటి, తను మా ఆఫీసులో వర్క్ చేసే వంశీ కదా అన్నాడు అభి. నిజమే, తన అసలు పేరు వంశీ తేజ్, అందరూ వంశీ అంటారు. ఇంకా తన ఓన్ ఐడెంటిటీ హైడ్ చేయడం కోసం తేజ్ అని సీక్రెట్ నేమ్ తో వర్క్ చేస్తాడు. అయినా వంశీ మీ ఆఫీసులో వర్క్ చేయటం ఏమిటే, నాతో ఎప్పుడు చెప్పనే లేదు. ఏం చేస్తున్నావు అంటే, సాక్షి లేకుండా ఇక్కడ వర్క్ చేయలేక మానేశాను, ఇంకా హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నా అని చెప్పాడు అన్నాడు విశాల్. అంటే వంశీ మీకు టచ్ లోనే ఉన్నాడా అని అడిగాడు అభి. హా, ఇన్ఫాక్ట్ రాండమ్ గా వచ్చి ఆంటీని అంకుల్ని కలుస్తాడు అని చెప్పాడు విశాల్. ఏందరే అయ్యా ఇది, ఇంకా ఎన్ని ట్విస్టులు ఉన్నాయి. అసలు అది ఎవరో అభిని లవ్ చేయడం ఏమో కానీ నా మైండ్ అంతా కూడా పేజా ఫ్రై చేసేసింది. అభి కోసం మనోని చంపి లేచిపోయినట్టు క్రియేట్ చేసింది. కానీ మనోని సాక్షి కాపాడితే మనో మళ్ళీ మైత్రిగా మా దగ్గరకు వచ్చి అభికి దగ్గర అయ్యి పెళ్లి చేసుకున్నది. మళ్ళీ మేము నువ్వు ఇంకా సాక్షి కలిసి దిగిన ఫొటోస్ చూసి మిస్ అండర్స్టాండింగ్ చేసుకుంటే ఎలాగోలా అభికి మైత్రి మను ఇద్దరు ఒక్కరే మానస మైత్రి అని తెలిసింది. ఇంకా అభిని ప్రేమిస్తున్న ఆ రహస్య ప్రేమికురాలు ఎవరో తెలియకుండానే ఎన్ని విషయాలు బయటపడతాయి. అసలు పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే వంశీకి ముందే సాక్షి తెలుసు, అయినా ఏమి తెలియనట్టే ఉన్నాడు. ఇదేంటో తొవ్వే కొద్దీ వస్తూనే ఉన్నది అన్నాడు సంతోష్. రేయ్ నువ్వాగు, ముందు వంశీని అడిగితే అన్ని నిజాలు బయటపడతాయి. తను జర్నలిస్ట్ అయినా కూడా మన దగ్గర జాయిన్ అయ్యాడు అంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. లెట్స్ సీ అంటూ వంశీకి కాల్ చేశాడు అభి. అభి సార్ చెప్పండి, ఏమిటి కాల్ చేశారు అన్నాడు వంశీ. ఎక్కడున్నావు వంశీ, ఒకసారి కలవాలి అన్నాడు అభి. సార్ నేను కొంచెం పని మీద మా ఊరు వచ్చాను అని చెప్పాడు వంశీ. మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగాడు అభి. ఇంకో 2 days లో వస్తాను సార్ అని చెప్పాడు వంశీ. అయితే వచ్చాక ఒకసారి నన్ను కలవాలి, మర్చిపోకు, ఇట్స్ వెరీ అర్జెంట్ అంటూ కాల్ కట్ చేశాడు అభి. అమ్మయ్యా, ఆ వంశీకి శుక్లాభాయ్ ఎవరో తెలుసు అన్నాడు. అది వంశీనే కాబట్టి ఇంకా మనకు కూడా వాడెవడో తెలిసిపోతుంది. ఒక ప్రాబ్లము సాల్వ్ అయింది అన్నాడు సంతోష్. లేదు సంతోష్, అసలు ప్రాబ్లము ఇక్కడే ఉన్నది. వంశీ ఏదో కో ఇన్సిడెన్స్ గా ఇక్కడ జాబ్ లో జాయిన్ అవ్వలేదు. నా దగ్గరకు వచ్చాడు అంటే ఏదో పెద్ద విషయమే ఉండి ఉంటుంది. అది మనం వంశీని కలిస్తేనే తెలుస్తుంది అంటూ పృథ్వీని చూస్తూ, పృథ్వీ
రేపు నీ పోస్టింగ్ ఆర్డర్స్ వస్తాయి, కలెక్ట్ చేసుకో, ముందు వాడి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చెయ్యి అని చెప్పాడు అభి. ఓకే అభి అన్నాడు పృథ్వీ. ఓకే విశాల్, మేము స్టార్ట్ అవుతాము. హా అన్నట్టు చెప్పటం మర్చిపోయాను, రేపు ఇంట్లో పూజ ఉన్నది, మీ అందరూ తప్పకుండా రావాలి అని జానకి గారికి కూడా చెప్పి వెళ్లిపోయారు. పృథ్వీ సంతోష్తో కలిసి వెళ్తాను అని అనటంతో ఇద్దరిని సంతోష్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి అభి ఆఫీస్కు వెళ్లిపోయాడు. ఆఫీస్కు వెళ్లిన అభికి మనసులో లేదు. సరిగ్గా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. అలాగే డిస్టర్బ్డ్ గా ఉన్న తన మనసు మళ్ళీ మనుని చూడటంతో ప్రశాంతంగా మారింది. బంగారం, నువ్వెందుకు క్యారియర్ తీసుకుని రావటం, డ్రైవర్కి ఇచ్చి పంపించవచ్చు కదా అన్నాడు. నాకు మాత్రం ఇంట్లో ఉండి బోరుగా ఉందండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని హుకుం జారీ చేశారు, అందుకనే కనీసం ఆఫీస్కు వస్తే టైం పాస్ అవుతుంది అని, అటు స్వామి కార్యం స్వకార్యం రెండూ అవుతాయి అని వచ్చాను అంటూ అభికి భోజనం పెట్టింది మనం. అభి లంచ్ చేస్తూ, హా బంగారం, రేపు ఇంట్లో పూజ ఉన్నది కదా, సత్యాన్ని కూడా రమ్మని చెప్పు అన్నాడు అభి. హా ఓకే అభి గారు అన్నది మనం. ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. మనోతో అలా మాట్లాడటం వల్ల నార్మల్ అయిపోవటంతో ఇక తన వర్క్ పై కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాడు అభి. అభి గారు, నేను సత్యతో మాట్లాడి వెళ్తాను అని మను బయటకు వెళుతూ ఉంటే అభి మను అని అనబోయేంతలో, హా అభి గారు, కారులోనే వచ్చాను, కారులోనే వెళ్తాను, వెళ్ళాక మీకు కన్ఫర్మ్ గా కాల్ చేస్తాను, ఓకేనా అని నవ్వుతూ చెప్పింది మనం. హే దొంగ, నీకు బాగా ఎక్కువైందే బంగారం, ఉండు నీ పని చెప్తా అన్నాడు అభి. హహా వద్దు వద్దు, బాయ్ బాయ్, నేను వెళ్తున్నా అంటూ రూమ్ లో నుంచి పరిగెత్తుతూ బయటకు వెళ్ళింది మనం. వెళ్ళు, ఎంత దూరం వెళ్ళినా నైట్ మళ్ళీ నా దగ్గరికే కదా రావాల్సింది, అప్పుడు చెప్తా బంగారం అని నవ్వుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అభి. అలా నవ్వుకుంటూ బయటకు వెళ్ళిన మనం సత్య క్యాబిన్ వైపు వెళ్ళింది. అప్పటికే ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా మైత్రి రావటం, డైరెక్ట్ గా అభి క్యాబిన్ లోనికి వెళ్లి గంటల తరబడి ఉండటం, మళ్ళీ రూమ్ లో నుంచి నవ్వుతూ బయటకు రావటం చూసి నిన్నటి వరకు అనుమానంగా ఉన్న వాళ్ళు అంతా కూడా ఆ అనుమానం నిజమే అనుకుని, ఛీ మైత్రి మేడం ఎంతో మంచిది అనుకున్నాం, కానీ మేడంకు పెళ్లి అయినా కూడా ఇలా అభిసారితో ఛ సిగ్గు లేకుండా అని అందరూ చెవి కొరుక్కుంటూ ఉన్నారు. సంజన వాళ్ళని చూస్తూ, ఎస్ నేను అనుకున్నదే జరిగింది, లేదు మైత్రి, నువ్వే ఈ విషయంలో నాకు హెల్ప్ చేశావు, ఇంకా నీకు ఆఫీసులో పరువు పోయేలా చేసి అప్పుడు చెప్తానే నీ సంగతి అంటూ వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఏమిటి అందరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగింది. స్టాఫ్ అంతా కూడా, సంజన మేడం రండి, నిన్న అందరూ చెప్తే మేము మైత్రి అలాంటిది కాదు అనుకున్నాము, కానీ ఈ రోజు చూస్తే కానీ నిజం తెలియలేదు, ఇప్పుడు మైత్రి అభిసార్ రూమ్ లో నుంచి నవ్వుతూ వచ్చింది, ఇంకా ఈ రోజు క్యారియర్ తీసుకుని వచ్చింది అన్నారు స్టాఫ్. ఏమిటి, ఇది అభి రూమ్ లో నుంచి నవ్వుతూ బయటకు వచ్చిందా, ఇదేంటి ఇలా ఎలా, అభికి దీనికి అస్సలు పడదు కదా, మరి ఇలా ఏం జరుగుతుంది, ఏమోలే ముందు మనం దీన్ని వాడుకోవాలి అని అనుకుని, అవునా నేను నిన్న నమ్మలేకపోయాను, కానీ ఇప్పుడు నమ్మకం కుదురుతుంది, అలా ఎందుకు చేస్తుంది అన్నది సంజన. ఆ స్టాఫ్ లో ఒకరు, ఏముంది సార్ని ట్రాప్ చేయాలి అని చూస్తుందేమో, అందుకనే అలా చేస్తుంది, ఇలాంటి వాళ్ళకి సిగ్గుండదు, అసలు అలాంటి వాళ్ళని చూడాలి అంటేనే అసహ్యం అంటూ సంజనాని చూసి నవ్వింది. అలా అందరూ కూడా మైత్రి అభి గురించి బ్యాడ్ గా మాట్లాడుకోవటం స్టార్ట్ చేశారు. అలా బయటకు వెళ్ళిన మనో సత్య దగ్గరకు వెళ్లి తనని చూసి హాయ్ సత్య అని విష్ చేసింది. కానీ సత్య పరధ్యానంగా ఉండి మనోని చూడకుండా ఉంటే దగ్గరకు వెళ్లి తట్టి, ఏమిటే అలా ఉన్నావు అని అడిగింది. హాయ్ మనో, ఎప్పుడొచ్చావే రా అన్నది సత్య. నువ్వు వచ్చింది ఎవరో కూడా చూడనంత ఆలోచనలో ఉన్నప్పుడు వచ్చాను, కానీ అంతగా ఏం తింకుతున్నావే అని అడిగింది మనం. హా అదేం లేదు మనం, ఏంటి ఎలా వచ్చావు, ఈ మధ్య అసలు మాతో మాట్లాడే టైం కూడా లేకుండా పోయిందిగా, అంత బిజీ అయిపోయావు అని నవ్వుతూ అడిగింది సత్య. నీకు బాగా ఎక్కువైందే, అయినా నాకు తీరిక లేదు అని అనుకుంటున్నావు, కానీ నువ్వే తీరిక లేకుండా ఆలోచిస్తున్నావు, ఏమిటి వంశీ గురించా అని అడిగింది మనం. సత్య సిగ్గుపడుతూ ఉంటే, ఆ సిగ్గు చూస్తేనే తెలుస్తుందిలే, కానీ ఏమిటి విషయం, ఇప్పటికన్నా వంశీకి నీ ప్రేమ గురించి చెప్తావా లేదా అన్నది మనం. హహ నేను వంశీకి నా మనసులో మాట చెప్పేద్దాం అనుకున్నాను, కానీ ఎక్కడ, వంశీ ఊరు వెళ్ళాడు, ఇంకో 2 days వరకు రాడట అని డల్ గా చెప్పింది సత్య. ఇన్ని రోజులు చెప్పకుండా తిప్పించావు, ఇప్పుడు వంశీ నిన్ను ఎదురు చూసేలా చేస్తున్నాడా, ఏం కాదలే సత్య,
2 డేసే కదా, వచ్చేస్తాడుగా, అప్పుడు చెప్పొచ్చులే. ఓకే, కానీ నువ్వు రేపు ఒకసారి ఇంటికి రావాలి అన్నది మనం. ఎందుకు అక్కడికి వచ్చి ఆ ముచ్చమొహాలని చూడటానికా అన్నది సత్య. అబ్బా అది కాదే, రేపు ఇంట్లో పూజ ఉన్నది, అందుకని తప్పకుండా రావాలి అని చెప్పింది మనం. ఓకే ఓకే వస్తాలే, సరే కాని ఇంకేమిటి విషయాలు, ఏమంటున్నాడు అభి అని అడిగింది సత్య. మను సిగ్గుపడుతూ ఉంటే, ఏమిటి అంత సిగ్గుపడుతున్నావు అంటే, హా అభి అని సత్య నవ్వుతూ ఉంటే, హే సత్య, ఏడిపించింది చాలే కాని అంటూ కాసేపు మాట్లాడుకుని మను ఇంటికి వెళ్లిపోయింది. ఈవినింగ్ మను అభి కోసం ఎదురు చూస్తూ ఉన్నది. అందరూ తినేసి వెళ్లిపోయారు. అభిగారు ఎప్పుడొస్తారు అంటూ పైకి చూస్తూ ఉంటే ఇంద్రాణి అక్కడే ఉండటం చూసి, అమ్మో ఇదేమిటి, అత్త ఇంకా వెయిట్ చేస్తుంది అంటే అభిగారి కోసమా? మేబీ మార్నింగ్ అన్నది కదా, అందుకనే ఇలా చేస్తుందేమో. ఇప్పుడు అభిగారితో అత్తయ్య మాట్లాడితే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో, అసలు అత్తయ్య ఆయనతో ఎలా మాట్లాడకుండా చేయాలి అని ఆలోచించి, ఎస్ అత్త, ఇప్పుడు నేను ఇచ్చే చలక్కి మాట్లాడటం కాదు, కనీసం ఇక్కడ లేకుండా చేస్తా చూడు అని నవ్వుకుంటూ తన వైపు చూస్తూ ఉన్నది. ఇంద్రాణి పైన అభి కోసం వెయిట్ చేస్తూ, ఇన్నాళ్ళు ఎంత మోసం చేశారు, ఈరోజు అభి రాగానే నాకు ఇదంటే ఇష్టం లేదు అని చెప్పేస్తాను, అప్పుడు అభి కూడా తన మనసులో మాట చెప్పేస్తాడు, అప్పుడు ఇంకా దీన్ని బయటకు పంపించొచ్చు. ఏదేమైనా సరే రేపు దీనితో అభి పూజ చేయకూడదు, ఎలాగైనా పూజ చేయకుండా ఆపేయాలి. త్వరగా రా అభి, నిన్ను నమ్మించి నీతోనే దాన్ని బయటకు తెరమేయాలి, లేకపోతే అది నాతోనే ఛాలెంజ్ చేస్తుందా అని అభి కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. అభి అప్పుడే కారు దిగి ఇంట్లోనికి ఎంటర్ అవుతూ ఉన్నాడు. మను అభి గారు అంటూ పిలిచింది. అబ్బా బంగారం, నీకు ఏమైందే, ఇంత స్వీట్ గా పిలుస్తున్నావు అన్నాడు అభి. నేను అలా పిలవకూడదా అభి గారు అని నవ్వింది మను. నువ్వు ఎలా పిలిచినా బాగానే ఉంటుందే, ఇంతకీ ఏమిటి విషయం, మేడం గారు చాలా సంతోషంగా ఉన్నారు అని అడిగాడు అభి. మీరేమిటి అభి గారు, ఈ రోజు కూడా లేట్ అయ్యింది అన్నది మనం. రేపు పూజ ఉన్నది, ఆఫీస్కు వెళ్ళటం కుదరదు కదా, అందుకని ఈ రోజు వర్క్ ఫినిష్ చేసి వచ్చాను బంగారం అంటూ ముందుకు నడుస్తూ ఉన్నాడు. అభి గారు ఎక్కడికి అంత ఫాస్ట్ గా వెళ్తున్నారు అన్నది మనం. ఈ రోజు నీకు ఏమైందే, రోజు త్వరగా రా అని గోల చేసేదానివి, ఈ రోజు ఎక్కడికి ఎక్కడికి అని సతాయిస్తున్నావు అన్నాడు అభి. అది కాదు అభి గారు, మరేమో అందరూ తినేసి నిద్రపోవటానికి వెళ్లిపోయారు అంటూ అభి గుండెలపై వేలితో సున్నాలు చుడుతూ గోముగా అన్నది మనం. డౌట్ లేదు, నీకు ఏదో అయింది ఈ రోజు, అయినా నైట్ అన్నాక నిద్రపోక భజన చేస్తారా బంగారం, ఇంతకీ ఏమిటి సంగతి అంటూ మను ముంగురులను చెవి వెనక్కు పెడుతూ అడిగాడు అభి. మను అభి కళ్ళల్లోనికి చూస్తూ, ఈ రోజు నేను మీకోసమే ఈ చీర కట్టుకున్నాను, కానీ మీరు ఎలా ఉన్నదో చెప్పనే లేదు అంటూ అభి మొహంపై గాలి ఊదుతూ అడిగింది మనం. మనం అలా చేయగానే అభికి మైకం కమ్మినట్టుగా కళ్ళు మూసుకొని, అబ్బాబా బంగారం, ఈరోజు ఏ దేవుడు కరుణించాడో, నా దేవత అడగకుండానే వరాలు ఇచ్చేస్తుంది, ఇంతకీ ఏమిటి సంగతి మేడం, ఈరోజు మంచి మూడ్లో ఉన్నట్టు ఉన్నారు అన్నాడు. పోండి అభి గారు, మీరు ఎప్పుడు ఇంతే అని వెనక్కు తిరిగి వెళుతూ ఉంటే అభి వెళుతూ ఉన్న మను చేతిని పట్టుకొని వెనక్కు లాగి వెనక నుంచి మను నడుం చుట్టూ చేతులు పట్టు బిగించి తన మెడవంపుల్లో తలపెట్టి, ఏమిటి బంగారం అలిగావా, సరే ఏమిటి ఈరోజు ఇంత క్యూట్ గా రెడీ అయ్యావు, నిన్ను ఇలా చూస్తుంటే ఎలా ఉందో తెలుసా అంటూ మను చెవిలో ఏదో చెప్పాడు. ఛీ అభి గారు, మీరెప్పుడు ఇంతే అంటూ అభి వైపు తిరిగి 2 చేతులతో అభి గుండెలపై కొడుతూ ఉన్నదే మనం. అభి నవ్వుతో, అబ్బా బంగారం తగులుతుంది, అయినా నేను కాక ఇంకెవరే నిన్ను అని అభి అంటూ ఉండగానే మను తన చెయ్యి అభి నోటిపై అడ్డుగా పెట్టి, మహానుభావ బుద్ధి తక్కువై నిన్నేదో ఆట పట్టిద్దాం అని అలా చేశాను, కానీ మీరే నన్ను ఆడుకుంటున్నారు అంటూ సిగ్గుతో అభిని చూడలేక 2 చేతులు మొహానికి అడ్డు పెట్టుకుని అభి గుండెలపై వాలిపోయింది. బంగారం, మరి ఇందాక చెప్పింది స్టార్ట్ చేద్దామా అన్నాడు అభి. ఏమొద్దు, మీరు ఫ్రెష్ అయి వస్తే తినేసి నిద్రపోదాం, మళ్ళీ రేపు అసలే ఇంట్లో పూజ ఉన్నది, మర్చిపోయారా, బుద్ధిగా వెళ్ళండి అన్నది మనం. బంగారం, ఇది అన్యాయమే, ఇలా ఊరించి ఉడికించి అంతా నీరు కారుస్తావా, చిన్నపిల్లోడిని మోసం చేయటం తప్పే అన్నాడు అభి. అభి గారు, మరి ఇలా జోకులు వేయకండి, చేసేవి చెప్పేవి అన్ని రౌడీ పనులే, మళ్ళీ మాటకేమో చిన్నపిల్లోడంట అంటూ అభి మితం లాగుతూ అన్నది మనం. ఓచ్ నెప్పెడుతుందే అన్నాడు అభి. మను అభిని వెనక నుంచి ముందుకు తోస్తూ
వాళ్ళ గది దగ్గరకు తీసుకుని వెళ్లి అభిని వాష్రూంలోనికి పంపి డోర్ వేసి ఊపిరి పీల్చుకుంటూ, అమ్మో, నేనేదో అత్తయ్యకు చిన్న ఝలక్ ఇద్దాము అని అనుకుంటే ఈయన నాకు పెద్ద ఝలక్ ఇచ్చారు. అయినా ఇప్పుడు అత్తయ్య ఏం చేస్తుందో అసలు ఆవిడ సంగతే మర్చిపోయాను అంటూ బయటకు వచ్చి తన రూమ్ బయట కదలకుండా ఉన్న ఇంద్రాణి దగ్గరకు వెళ్లి, అత్తయ్య, అత్తయ్య గారు ఉన్నారా అని తడుతూ అడిగింది మనం. అభి వచ్చిన వెంటనే అభితో మాట్లాడాలి అని గట్టిగా నిర్ణయించుకున్న ఇంద్రాణి అభి కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. అభి రావటం చూసి తన దగ్గరకు వెళ్దాం అనుకునే అంతలో అభి బంగారం అని పిలవటం విని, ఇదేమిటి, వీడు అందరి ముందు దానితో బాగా ఉన్నట్టు నటిస్తున్నాడు అంటే మీనింగ్ ఉన్నది, కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు, ఇంకా నటించడం ఎందుకు అని అనుకుంటూ వాళ్ళ దగ్గరకు వెళ్లబోయే అంతలో అభి మనుని లాగి హక్ చేసుకోవటం చూసి బెల్లం కొట్టిన రాయిలా అక్కడే నిలబడింది. వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉన్న తనకు అభి కళ్ళల్లో నటన కనిపించడం లేదు. ఆ క్షణం ఇంద్రానికి కూడా అభి కళ్ళల్లో ప్రేమ కనిపించింది. వాళ్ళని అలా చూస్తూ ఉన్న తనకు ఒక్క క్షణం చూడముచ్చటగా ఉన్నది జంట అని అనుకోలేకుండా ఉండలేకపోయింది. మళ్ళీ వెంటనే, ఛ, నేనేమిటి ఇలా ఆలోచిస్తున్నాను, దాన్ని వెళ్ళగొట్టాలి అని నేను చూస్తూ ఉంటే ఇలా అనేసానేమిటి, అయినా ఇది నిజమా అబద్ధమా? అబద్ధమైతే ఇలా ఉండనవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి. నిజమైతే మరి దీని గురించి ఎందుకు ఎవ్వరికీ చెప్పలేదు? ఇద్దరు బయట పెళ్లి కానట్టు ఎందుకు మేనేజ్ చేస్తున్నారు? అభి మనసులో ఏమున్నదో తెలుసుకోకుండా నేను తొందరపడితే మొదటికే మోసం వస్తుందేమో అని ఆలోచిస్తూ ఉన్న తను ఎవరో తట్టడంతో ఉలిక్కిపడి చూస్తూ ఎదురుగా ఉన్న మనోని చూస్తూ ఉన్నది. మనో తన 2 చేతులు కట్టుకుంటూ, ఏమిటి అత్త, అంతలా ఏం చూస్తున్నావు? అయినా కొడుకు కోడలు ఆ ఏకాంతంగా ఉన్నప్పుడు చూడకూడదు, ఒకవేళ చూసినా వెంటనే వెళ్ళిపోవాలి, కానీ అలా చూస్తూనే ఉంటారా? తప్పు కాదు, పెద్దదానివి, నీకు నేను చెప్పాలా అన్నది. ఇంద్రాణి కోపంగా పిడికిలి బిగిస్తూ పక్కకు తిరిగి చూస్తూ ఉన్నది. అన్నట్టు మర్చిపోయాను, పొద్దున్న మీరు మా ఆయన వచ్చాక నన్ను కడిగేస్తాను, కడిగి కంపలో పారేస్తాను, ఇంట్లో నుంచి తరిమేస్తాను అని ప్రగల్భాలు పలికారు. మరి ఏమిటి, ఆయన వచ్చి ఇంతసేపు అయినా కూడా రాకుండా అక్కడే ఉన్నారు. పోనీ నేనే మా ఆయన్ని పిలవనా? మీరు చెప్తారా? నన్నే చెప్పమంటారా? ఉండండి అని అభిగారు అని మను పెద్దగా అరుస్తూ ఉంటే, హే, నేనంటే అలుసుగా ఉందా, ఎక్కువ చేస్తున్నావు అన్నది ఇంద్రాణి. అలుసు లేదు, పులుసు లేదు, ఆయన వాయిస్ లో బేస్ తగ్గిందేమిటత్త? అసలు పొద్దున్న నీ వాయిస్ లో ఎంత బేస్ ఉందో తెలుసా? నువ్వు ఒక్కో డైలాగు చెప్తూ ఉంటే ఐ స్వేర్ నాకు సీరియల్స్ లో విలన్ అత్తలు ఉంటారే, వాళ్లే గుర్తుకు వచ్చారు అంటే నమ్ము, కానీ నీకు ఆ వెర్షన్ సూట్ కాదత్తా. నువ్వు కామెడీ పీస్వే. నా మాట విని కామెడీ క్యారెక్టర్స్ ట్రై చేసుకో. అయినా మార్నింగ్ నా కొడుకు రావాలి అని ఎంత ఎత్తిగిరావు, వచ్చింది నీ కొడుక నా మొగుడ, ఎగిరెగిరి కింద పడ్డావు. జాగ్రత్త అత్త, అలా ఎగిరి కింద పడితే ఏదన్నా విరుగుతుందనుకో, అతుక్కునే వయసు కూడా కాదు, అసలే పెద్దదానివి కదా, కష్టం. నిజం చెప్పినప్పుడు నమ్మాలత్తా, అంతేకాని అలా నమ్మకుండా కొడుకు కోడలు మీద స్పై చేద్దాం అని చూస్తున్నావా? నా మొగుడికి నేనంటే ప్రేముందో లేదో కన్ఫర్మ్ అయిందా? మళ్ళీ చెప్తున్నా, నన్ను నా మొగుడిని మీలాంటి గుంటనక్కలు ఎంత ట్రై చేసినా విడతీయలేవు. పోయి మీ తొట్టి గ్యాంగ్తో మీటింగు షురూ చేసుకో అన్నది మనం. అభి బంగారం ఎక్కడా అంటూ అరుస్తూ ఉంటే, అత్తోయి, మా ఆయన పిలుస్తున్నాడు, నేను వెళ్ళాలి, మళ్ళీ లేట్ అయితే చిన్నపిల్లోడి కంటే దారుణంగా మారం చేస్తారు, బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అంటూ వెళుతూ, అమ్మయ్య, ఇంకా అత్తయ్య ఈ విషయం అభిగారితో మాట్లాడదు, ఈ డోస్ సరిపోతుంది అని అనుకుంటా. ఈ విషయం అత్తయ్య ఆయనతో మాట్లాడితే పొరపాటున అభిగారు నిజం చెప్పేస్తే ప్రమాదం, అందుకే ఆపవలసి వచ్చింది అంటూ ముందుకు వెళుతూ ఉన్నది మనం. అభి డోర్ దగ్గరే తలుపుకు ఆనుకుని 2 చేతులు కట్టుకుని మడికాలు వేసుకుని చూస్తూ, ఏమిటి బంగారం, అంతలా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఏమీ లేదండి, పదండి, లేట్ అయింది అంటూ డిన్నర్ కు తీసుకుని వెళ్లి తినేసి నిద్రపోయారు. ఇంద్రాణి మైత్రి అన్న మాటలతో కోపంగా రూమ్ లోనికి వెళ్లి, అభి ఏం చేస్తున్నావు, ఇన్నాళ్ళు నా మాటే విన్నావు, తెల్లాం రాగానే తల్లిని కనీసం పట్టించుకోవటం కూడా మర్చిపోయావా? వదలను, దాన్ని వదలను అంటూ ఆలోచిస్తూ ఉన్నది. నెక్స్ట్ డే మార్నింగ్, వదిన, డెకరేషన్ కి పూలు అన్ని కట్టేశాను అంటూ మను దగ్గరకు వచ్చాడు సిద్ధు. సిద్ధు, టైం అవుతున్నది కదా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని సిద్ధుని పంపించి మను కూడా అన్ని రెడీ చేసి అభి దగ్గరకు వెళ్ళింది. డోర్ ఓపెన్ చేసి
ఇంకా టవల్తో ఉన్న అభయ్ని చూసి సారీ అంటూ వెనక్కి తిరిగి చూడలేదండి, మీరు రెడీ అయిపోయారు అనుకున్నాను, నేను మళ్ళీ వస్తాను అంటూ వెళుతూ ఉంటే ఓయ్ బంగారం ఆగు, ఎక్కడికి? అయినా నేను నీ మొగుణ్ణేగా, అంత సిగ్గెందుకు, పర్వాలేదు చూసుకో, కానీ నాకు హెల్ప్ చేయవే అని అడిగాడు అభయ్. ముందు మీకు సిగ్గు లేదు, నాకు కాదు, అందుకని ఇలా ఫ్రీ షో పెట్టారు, ముందు బట్టలు వేసుకోండి అన్నది మనం. అదే చూస్తున్న బంగారం, ఏం వేసుకోవాలో అర్థం కావట్లా, పోనీ నువ్వు హెల్ప్ చేయవే అంటూ మనోని హత్తుకోబోతూ ఉంటే దూరం దూరం, పూజ అయ్యే వరకు పట్టుకోకూడదు అని చెప్పింది మనం. అభి అయోమయంగా చూస్తూ ఉన్నాడు. అయినా మీరు ఎలా ఉన్నా బాగుంటారండి, పూజ కాబట్టి పంచె కట్టుకోండి బాగుంటుంది అన్నది మనం. బంగారం నాకు కట్టుకోవటం రాదు, నేను హ్యాండిల్ చేయలేను, నాకొద్దు అన్నాడు అభి. చాలా సింపుల్ అండి, సేమ్ శారీ కట్టినట్టే, నాకు వచ్చు, నేను కడతాను అని అభికి పంచె కట్టి తనని చూస్తూ అబ్బా భలే ఉన్నారండి, అచ్చం కొత్త పెళ్లి కొడుకులా ఉన్నారు, సరే ఉండండి పూజకు టైం అవుతుంది, నేను రెడీ అవుతాను అంటూ మను వెతుకుతూ ఉంటే బంగారం ఏం చేస్తున్నావు అని అడిగాడు అభి. పొద్దున్న నా శారీ ఇక్కడే పెట్టాను, లేదు ఎక్కడ పెట్టానా అని చూస్తున్నా అని చెప్పింది మను. ఆ శారీ నేను తీస్తే నీకెలా కనిపిస్తుందే అంటూ సోఫాలో కూర్చున్నాడు అభి. మీరా, ఎందుకండి, సరే ఇటు ఇవ్వండి టైం అవుతుంది అన్నది మనం. ఓకే అంటూ తన కబోర్డ్ ఓపెన్ చేసి ఒక కవర్ తీసి మనో చేతిలో పెట్టాడు అభి. మనో ఆ కవర్ ఓపెన్ చేసి దానిలో ఉన్న శారీని అంతే చూస్తూ ఉన్నది. ఏమిటి బంగారం, అంతలా నచ్చిందా, అలాగే చూస్తున్నావు అని అడిగాడు అభి. ఈ శారీ ఆ రోజు షాపింగ్ మాల్లో అంటూ గుర్తు చేసుకున్నది మనం. అదే బంగారం, అప్పుడు నీకోసమే తీసుకున్నా, ఇప్పుడు నీకు ఇస్తున్నా, త్వరగా రెడీ అవ్వు అన్నాడు అభి. అయితే సరే మీరు వెళ్ళండి, నేను రెడీ అవుతాను అని చెప్పింది మనం. అదేమిటి, నన్ను నువ్వు రెడీ చేశావు అంటే నేను నిన్ను రెడీ చేయాలి కదా అన్నాడు అభి కొంటెగా చూస్తూ. మీకంటే పంచె కట్టుకోవటం రాదు అని హెల్ప్ చేశాను, కానీ నాకు శారీ కట్టుకోవటం వచ్చు, తమరి హెల్ప్ ఏమీ అవసరం లేదు అని ఫాస్ట్ గా డ్రెస్సింగ్ రూమ్ లోనికి దూరిపోయింది మనం. అభి రూమ్ లో నుంచి బయటకు వచ్చి లాకర్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న నల్లపూసల గొలుసు తీసి చూస్తూ, బంగారం ఇది నా చేతితో నీ మెడలో వెయ్యాలి అని ఎంతో ఆశపడ్డావు కదా, ఈరోజు అందరి ముందు దీన్ని నీ మెడలో వేసి నా మనసులో నీ స్థానం ఏమిటి అనేది అందరికీ తెలిసేలా చేస్తాను అనుకుంటూ నిన్న ఇంద్రాని మను మాట్లాడుకున్న మాటలను గుర్తు చేసుకున్నాడు. దాన్ని పాకెట్లో వేసుకుని జ్యువెలరీ తీసుకుని వెళ్లి అప్పుడే రెడీ అయ్యి అద్దం ముందు నిలబడి పొడవైన కురువులు అల్లుకుంటూ ఉన్న తనను వెనక నుంచి హత్తుకున్నాడు. అభి రావటం గమనించిన మనం, అభి గారు అన్నది. అభి తన నోటిపై వేలు అడ్డుపెట్టి మాట్లాడకు అని మనో చేతులు పట్టుకుని తను తెచ్చిన గాజులు తనే స్వయంగా మనో చేతికి వేస్తూ, బంగారం ఇవి అమ్మ తన కోడలి కోసం ఇష్టపడి ఇచ్చింది, ఇవి ఉండవలసింది నీ దగ్గరే, కానీ ఇంకెక్కడా కాదు, ఎప్పుడు కూడా వీటిని నీ చేతి నుండి తీయకు, ఇవి నీ చేతికి ఉంటే అమ్మ మనతో ఉన్నట్టే అని తన చేతిలో బాక్స్ పెట్టి త్వరగా రెడీ అవ్వు అని చూస్తూ తనని వదిలేశాడు. మను అభి వేసిన గాజులు చూస్తూ అభి కోసం ఆ బాక్స్ లో జ్యువెలరీ వేసుకున్నది. ఇద్దరూ రెడీ అయ్యి కిందకు వస్తూ ఉంటే ఆ క్షణం ఇద్దరిని చూస్తూ ఉన్న వాళ్లకు సీతారాముల జంటలా అనిపించి అలానే చూస్తూ ఉన్నారు. బామ్మ ఇద్దరు అలానే వస్తూ ఉంటే చూడటానికి చాలా బాగుంది కదా అన్నది సత్య. ఈ రోజు కోసమే సత్య నేను ఎదురు చూస్తూ ఉన్నది, వీళ్ళను ఇలా చూడటానికి నా రెండు కళ్ళు చాలటం లేదు, వీళ్ళెప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలి, ఎవరి పాడి చూపు వీళ్ళపై పడకూడదు అని కళ్ళల్లో నీళ్లు తుడుచుకున్నారు మాణిక్యమ్మ గారు. ఏవండి, మనోని చూస్తూ ఉంటే నాకు మన సాక్షిని చూస్తున్నట్టే ఉంది అన్నారు జానకి గారు. మనోని కూడా మన కూతురే అనుకో జానకి, బాధపడకు అని వాళ్ళని చూస్తూ ఉన్నారు చంద్రశేఖర్ గారు. ఎవటికి రాని అలా చూస్తున్నావు, తాతయ్య గుర్తుకొచ్చాడా అని నవ్వుతూ అడిగాడు అభి. బాడావా, నీకు బాగా అల్లరి ఎక్కువైపోయిందిరా, తొందరగా నీ భుజాలు ఎక్కేవాళ్లు వస్తే కాని నీ అల్లరి తగ్గదు అన్నారు మాణిక్యమ్మ గారు. అమ్మమ్మ మమ్మల్ని ఆశీర్వదించండి అని ఆశీర్వాదం తీసుకుని పూజకు టైం అవటంతో పూజలో కూర్చున్నారు అభి మనం. వీళ్లు పూజ చేస్తున్నంతసేపు కూడా ప్రీతి మాడిపోయిన మొహం వేసుకుని, అత్త నిన్న వాళ్ళను విడతీస్తా అని చెప్పి ఈ రోజేమిటి సైలెంట్ గా ఉన్నావు అని అడిగింది. నాకంతా అయోమయంగా ఉందే, అసలు అభి మనసులో ఏముందో తెలియటం లేదు, నిన్న అభితో మాట్లాడదాం అనుకున్నా కానీ అని నిన్న జరిగిందంతా చెప్పింది ఇంద్రాణి. అవునా, అంత జరిగిందా, మరి బావ వాళ్లకు పెళ్ళయింది అని ఎందుకు చెప్పలేదు
అన్నది ప్రీతి. ఏమో తెలియదు, కానీ నిన్న చూస్తే ఆ సంజన చెప్పిన దానికి ఇక్కడ జరిగిన దానికి ఎక్కడా పొంతనం లేదు అని చెప్పింది ఇంద్రాణి. అయితే నేను ఇప్పుడే సంజనకి కాల్ చేస్తాను అన్నది ప్రీతి. వద్దు ప్రీతి, మనం చెప్పిన సంజన నమ్మదు. వీడియో తీసి వీడియో పంపు, అప్పుడు నమ్ముతుంది, అప్పుడన్నా గట్టి ప్లాన్ వేస్తుంది అని చెప్పింది ఇంద్రాణి. అలాగే అత్త అని అభి వాళ్ళను వీడియో తీస్తూ ఉన్నది ప్రీతి. అలా 2 గంటల సేపు ఎంతో నిష్ఠగా ఇద్దరూ కలిసి పూజను పూర్తి చేశారు. అభి పూజ అంతా పూర్తయ్యాక ఇంద్రాణి చూస్తూ, మామ్, నిన్న నువ్వు అన్న మాటలు విన్నాను, దానికి నీకు అక్కడే సమాధానం చెప్పొచ్చు, కానీ దానికంటే ముందు నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి. అందుకనే నిన్న చూస్తూ ఊరుకున్నాను. నా అజ్ఞానంతో నా భార్యకు నేను విలువ ఇవ్వలేదు. ఇప్పుడు అందరి ముందు నా భార్య మీద, మా బంధం మీద మీకు ఉన్న అనుమానాలు అన్నింటికీ అడ్డుకట్ట వేస్తాను అని మనుని చూస్తూ పైకి లేచి నిలబడి బంగారం అని పిలిచాడు. అభి అలా పిలవటంతో లేచి నిలబడి అభి వైపు చూస్తూ ఉన్నది మను. అందరూ కూడా అక్కడ ఏం జరుగుతుందా అని ఎక్సైటింగ్ గా చూస్తూ ఉన్నారు. అభి మను కళ్ళల్లోనికి చూస్తూ, బంగారం, ఇన్ని రోజులు కూడా అనుకోకుండా దూరమైన నా ప్రేమను తలుచుకుంటూ నా చెంత చేరిన నీ ప్రేమను, నా అదృష్టాన్ని తెలుసుకోలేకపోయాను అంటూ తన పాకెట్లో ఉన్న నల్లపూసలు బయటకు తీసి, వీటిని నా చేతితో నీ మెడలో వేయాలి అని ఆశపడ్డావు కదా, మన పెళ్లిలో ఆ రోజు నా అవసరానికి నీకు తాళి కట్టాను. అప్పుడు నాకు తెలియదు నా ప్రేమ నాకు మళ్ళీ దగ్గరవుతుంది అని. కానీ ఈ రోజు నీ మీద ప్రేమతో మన బంధం ఏమిటో అందరికీ తెలియాలి అని ఇలా అందరి ముందు నీ భర్తగా నీ మెడలో వేస్తున్నాడు అని మను మెడలో నల్లపూసలు వేశాడు అభి. అది చూసిన కొందరికి కన్నీళ్లతో కళ్ళు ఎర్రగా అయితే, మరికొందరికి కోపంతో ఎర్రగా అయ్యాయి. అభి వేసిన నల్లపూసలు చేతిలోనికి తీసుకుంటూ సంతోషంతో ఆ రోజు అమ్మమ్మతో అన్న మాటలు ఇన్నాళ్లకు నిజమయ్యాయి అని మనసులో అనుకుంటూ ఇంకా సంతోషం తట్టుకోలేక అభిని హక్ చేసుకున్నదే మను. అభి కూడా తన చుట్టూ చేతులు వేసి ఆ క్షణాన్ని ఆస్వాదించాడు. కాసేపటికు అభి మెల్లగా, బంగారం, అందరూ మనల్ని చూస్తున్నారు, కావాలంటే మన రూమ్ లో నీ ఇష్టం అని అంటుంటే మను సిగ్గుపడుతూ అభిని వదిలింది. మైత్రి, కాంగ్రాట్స్ అని ఫ్రెండ్లీ హగ్ ఇచ్చింది సత్య. మను ఇప్పుడు హ్యాపీ మూడ్ లో ఉన్నది. ఇప్పుడే సారీ చెప్తే యాక్సెప్ట్ చేసేస్తుంది అని మను దగ్గరకు వెళ్ళాలి అనుకున్నాడు సంతోష్. చాలు చాలు, చల్లగా ఉండమ్మా, ఇంకా మీకు అన్ని మంచి రోజులే అన్నారు మాణిక్యమ్మ గారు. వావ్, కాంగ్రాట్స్ బ్రో, వదిన, మాకు పార్టీ కావాలి, నీ చేతితో హల్వా చేసుకురా, అన్నయ్యకు చాలా ఇష్టం అన్నాడు సిద్ధు. అవును వదిన, వెళ్ళు వెళ్ళు అన్నది ప్రియా. ఇప్పుడు వదిలే ప్రియా అని నవ్వుతూ చెప్పాడు అభి. ఇంద్రాణి అండ్ బ్యాచ్ ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ చూడలేక లోనికి వెళ్లిపోయారు. మను జానకి గారి దగ్గరకు వెళ్లి, అమ్మ బాగున్నారా అని పలకరించింది. ఆంటీ, విశాల్ రాలేదా అని అడిగాడు అభి. లేదు బాబు, తనకి అర్జెంటు కేసు వస్తే హాస్పిటల్ కు వెళ్ళాడు. డాక్టర్ అంటే అంతే కదా, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళాలి అన్నారు జానకి గారు. జానకి గారు విశాల్ హాస్పిటల్, డాక్టర్ అని చెప్తూ ఉంటే ప్రియాంక అంతా వింటూ, నాకు తెలిసిన విశాల్ అన్నయ్య అడిగే అతను ఇద్దరు ఒకరేనా లేకపోతే వేరువేరా అని ఆలోచిస్తూ ఉన్నది. ఏమంటే, విశాల్ అనే పేరు వినేసరికి నీ హీరో గుర్తుకు వచ్చాడా? అంతలా ఆలోచిస్తున్నావు, ఉండు, ఇప్పుడే అన్నయ్యకు నీ విషయం చెప్తాను అన్నాడు సిద్ధు. చెప్పు, అప్పుడు నేను నువ్వు ఆఫీసులో చేస్తున్నవి అన్నీ చెప్తాను అన్నది ప్రియా. నా విషయం ఏమున్నది, నువ్వేం చెప్తావు అన్నాడు సిద్ధు. అవునా, ఒరే బ్రదరు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఆ ఆఫీసులోనే వర్క్ చేసేది. ఇంకా నాకు తను ఇప్పుడు ఫ్రెండ్ కూడా, ఆ మాత్రం తెలియదా శ్రీ అని ప్రియా అంటూ ఉంటే, అమ్మ తల్లి నీకు దండం, నా విషయం నువ్వు మర్చిపో, నీ విషయం నేను మర్చిపోతాను, దొంగ మొహంది, కనిపెట్టేసింది, ఇక నన్ను ఆడుకుంటుంది అనుకున్నాడు సిద్ధు. అంతేగా అన్నది ప్రియా. బాబు, ఇంకా మేము వెళ్ళొస్తాము అన్నారు జానకి గారు. ఆంటీ, లంచ్ చేసి వెళ్ళండి అన్నాడు అభి. లేదు బాబు, మరోసారి వస్తాము అని వెళ్లిపోయారు జానకి వాళ్ళు. మను కొంచెం ఫ్రీగా ఉన్నది అని తనతో మాట్లాడటానికి వెళ్లి, మను అనబోయి మళ్ళీ మైత్రి అని పిలిచాడు సంతోష్. ఓ సంతోష్ సార్. ఎవడి సంతోష్ సార్? ఏమన్నా కావాలా? మీ ఫ్రెండ్ కలవటానికి వచ్చారా? ఉండండి పిలుస్తాను అని సంతోష్ కి మాట్లాడే గ్యాప్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది మను. బాగా కాలినట్టుంది, అసలు మాట్లాడే ఛాన్స్ ఇవ్వటం లేదు అని సంతోష్ అనుకుంటుంటే సత్య నవ్వుతూ వచ్చి, అందుకనే అనే ముందు ఒకసారి ఆలోచించాలి అన్నాను, విన్నావా నా మాట? వింటే నీకు ఈ బాధ ఉండేది కాదు అన్నది. సత్య, నీకు బాగా సరదాగా ఉందా
అలా నవ్వుతున్నావు? మనో కోపం పోగొట్టే ప్లాన్ చెప్పు ప్లీజ్. నీ కష్టం ఊరికనే ఉంచుకోను. రేపు నాకు కాబోయే పెళ్ళానికి నువ్వు మేకప్ వెద్దువు అన్నాడు సంతోష్. నీకు పెళ్ళయి పెళ్ళం వచ్చినప్పటి సంగతి గాని ముందు వెళ్లి డైరెక్ట్ గా మనో కాళ్ళు పట్టుకుని క్షమించాను అంటే వదులుతా అని అంతే ఉండు. మనోనే క్షమిస్తుంది అని చెప్పింది సత్య. అంతేనంటావా అన్నాడు సంతోష్. అభి సంతోష్ డిప్పపై ఒక్కటి కొడుతూ వచ్చి అంతే మరి, చేసిన దానికి తప్పదు కదా అన్నాడు. మిత్రద్రోహి, చేసిందంతా నువ్వు, మధ్యలో నన్ను ఇరికించి నువ్వు సైడ్ అయ్యి మళ్ళీ ఎదవ ఫిలాసఫీ ఒకటి. అసలు నేను మను బాగానే ఉన్నావు, మధ్యలో పుల్లపెట్టి ఎలా నవ్వుతున్నావు? మను అసలు నాకు ఛాన్స్ ఇవ్వటం లేదురా, స్కిప్ ఇచ్చి వెళ్లిపోయింది. ఇంతకీ ఎక్కడ ఉంది అని అడిగాడు సంతోష్. కిచెన్ లోనికి వెళ్ళింది, వెళ్ళి అక్కడ పెట్టుకుని ప్రోగ్రాం, ఇక్కడైతే నీ పరువు పోతుంది అన్నాడు అభి. అంతేనంటావా అంటూ కిచెన్ లోనికి వెళ్లి మను ఒక్కటే ఉండటంతో మెల్లిగా మను అని పిలిచాడు సంతోష్. మను వెనక్కు తిరిగి అయ్యో సంతోష్ సార్ మీరేమిటి ఇక్కడ అని అడిగింది. మను ఏం చేస్తున్నావు? హల్వానా? స్మెల్ అదిరింది, దీనిలో జీడిపప్పు వేస్తే ఇంకా బాగుంటుంది అన్నాడు సంతోష్. కిస్మిస్ కూడా వేస్తాను సంతోష్ సార్. ఇంతకీ మీరెందుకు వచ్చారు అని అడిగింది మను. అది అంటూ నసుకుతూ ఉంటే తలుపు చాటును ఉన్న అభి సత్య సంతోష్ ని చూస్తూ వీడు ఈ రోజు కూడా చెప్పడు అని అంతే చూస్తూ ఉన్నారు. మను సారీ మను, ఒక్కసారి నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వు. నేను చేసింది తప్పే, కావాలంటే కొట్టు తిట్టు, ఏమన్నా అంటే ఒట్టు, కానీ ఇలా సార్ అని మాత్రం చంపకు. ఎప్పుడు పిలిచినట్టు అన్నయ్య అని పిలవ్వా ప్లీజ్ అన్నాడు సంతోష్. మను చేతులు కట్టుకుని సీరియస్ గా చూస్తూ చూడండి సంతోష్ సార్, రిలేషన్స్ అనేవి నోట్లో నుంచి వచ్చేవి కాదు, మనసులో నుంచి రావాలి. నేను మిమ్మల్ని నాకు అన్నయ్య అని అనుకున్నాను, అందుకనే ఎప్పుడు అలానే పిలిచాను. కానీ ఒక్కసారి మనసు మొక్కలైతే అది తిరిగి అంటుకోదు. నిజం తెలియక నువ్వు ఎన్ని అన్నా నేను ఫీల్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఆయనకు మంచి ఫ్రెండ్ తోడుగా ఉన్నాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నువ్వేం చేశావు? ఆ ఫొటోస్ చూసి నిజము అని నమ్మి అంటూ చెప్పలేక కనీసం నువ్వు నేను చేసింది తప్పు అనుకుంటే ఎందుకు మీ అందరినీ మోసం చేశా అని నన్ను అందరి ముందు కొట్టినా కూడా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు. కానీ నువ్వు నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. నువ్వే అలా పిలవద్దు అంటావు. నీకు నచ్చినప్పుడు మళ్ళీ పిలవాలా? వద్దు సంతోష్ సార్, ఇలా చూసిందే నిజం అనుకుని నువ్వు అనటం, నేను పడటం, ఇదంతా కూడా ఎందుకు? ఎవరికి వాళ్ళు ఉందాం, ఇంకా ఈ విషయం మర్చిపోండి. నేను నిన్నేమీ బ్లైమ్ చేయటం లేదు, జస్ట్ నా ఫీలింగ్ చెప్పానంతే అని అటుగా తిరిగింది మను. సంతోష్ మను చెప్పేవన్నీ సైలెంట్ గా వింటూ మను కళ్ళపై పడి మను ప్లీజ్, నువ్వు క్షమించాను అంటేనే వదులుతాను, లేదంటే లేదు అని అంతే ఉన్నాడు. అయ్యో సంతోష్ సార్ వదలండి, ఎవరైనా చూస్తే బాగోదు సంతోష్ సార్ అంటూ ఉన్న సంతోష్ వదలకపోవటంతో ఇంకా సరే అన్నయ్య, ఇంకా వదిలే అన్నది మను. సంతోష్ నవ్వుతూ మనును వదిలే అమ్మయ్య క్షమించవుగా అన్నాడు. నే మీద నాకు ఉన్నది కోపం కాదు అన్నయ్య, క్షమించటానికి బాధ మాత్రమే. కావలసిన వాళ్ళే అర్థం చేసుకోకుండా దూరం పెడితే ఆ బాధ ఎవరికి చెప్పలేము అన్నది మను. నిజం తెలుసుకోకుండా నేను చాలా తప్పు చేశాను అసలు అంటూ సంతోష్ చెప్పబోతూ ఉంటే అయ్యాయా మీ అన్న చెల్లెళ్ళ ముచ్చట్లు, అక్కడ మా కోసం చేసిన స్వీటు ఏమైందో ఏమిటో అంటూ లోనికి వచ్చాడు అభి. అయినా దీనికోసం ఐస్ క్రీమ్ తెచ్చావు ఏది బావా అని టాపిక్ డైవర్ట్ చేశాడు. ఎక్కడ సంతోష్ నిజం చెప్తాడో అని. హే ఐస్ క్రీమ్ అని మను ఎక్సైట్ అవుతూ ఉంటే కూలింగ్ పోతుంది అని ఫ్రిడ్జ్ లో పెట్టాను అని చెప్పాడు సంతోష్. ఇదిగోండి మీ స్వీటు, నేను అందరికీ ఇచ్చి వస్తాను అని మను వెళుతూ ఉంటే బంగారం ఆగు, మామ్కి నేను ఇచ్చి తర్వాత తింటాను అని ఒక బౌల్ తీసుకుని బయటకు వెళ్ళాడు అభి. ఈయన ఎందుకు ఇస్తా అంటున్నారు అని ఆలోచిస్తూ అందరికీ ఇచ్చింది మను. అభి బౌల్ తీసుకుని వెళుతూ మామ్ ఈ రోజు నీతోనే నిజం చెప్పిస్తాను అంటూ ఆ బౌల్లోనికి తన దగ్గర ఉన్న పౌడర్ మిక్స్ చేసి ఇంద్రాణి దగ్గరకు వెళ్ళాడు. అలా వెళ్తూ అప్పుడే ప్రతాప్ కు కాల్ చేసి హలో ప్రతాప్ అన్నాడు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.